సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఇప్పుడు తెలుగుదేశం శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పర్యావరణానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించిన అంశాల మీద నిలదీయటం, శాసనసభలో నిలదీయటం అనేది ఒక రకంగా సంచలనం అయింది. దాన్ని ఒక రాజకీయపరమైన యాంగిల్లోనే ఇప్పుడు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆయన విశ్వసనీయతకు, పర్యావరణం వంటి అంశాలు, సామాజిక అంశాల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ని సవాల్ చేసే విధంగా ఇప్పుడు ఆయన బోండా చేసిన విమర్శలు ఉన్నాయి. ఈ విషయం మిగతా మీడియాలో కానీ ఎక్కడ కూడా ఆ యాంగిల్లో ఎవరు ప్రదర్శించలేదు. ఎంతసేపు బోండా ఉమా ఏదో రాజకీయపరమైన ఆరోపణలు చేశాడు, ఆయనకేదో రామ్కి ఇండస్ట్రీస్ వాళ్ళ మీద ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు, తర్వాత ఆయనే కంప్లైంట్ ఇవ్వద్దు, దాని మీద చర్యలు తీసుకోవద్దని ఆయనే లాబింగ్ చేశాడు, దీంట్లో ఆయనకి ఏదో ప్రయోజనం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కూడా గతంలో ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, ఏదో ఇతరుల స్థలాలు ఆక్రమించడం అని. ఒక సందర్భంలో ఆయన చంద్రబాబు మీద డైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ కూడా అప్పుడు ఆయన మందలించాడు చంద్రబాబు నాయుడు. అదే ఇప్పుడు ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు పర్యావరణానికి సంబంధించిన అంశాల మీద పవన్ కళ్యాణ్కి చాలా కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు ఆయన ఆ శాఖ కూడా ఆయన దగ్గర పెట్టుకోవటం అనేది ఆయన ఇష్టంతోనే పెట్టుకున్నారు. అది పంచాయతీ రాజు ఈ శాఖలు కూడా. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి అంటే మౌలికంగా కింద స్థాయి నుంచి ఇప్పుడు మనం సొసైటీని అభివృద్ధి చేసుకుంటూ రావాలి. ఇందుకు ఎంతైనా సరే తన శాఖ, ఈ శాఖ ద్వారా తను కృషి చేయొచ్చు, దానివల్ల తనకు సంతృప్తి ఉందని చెప్పేసి అనుకున్నారు. అయితే నిన్న ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అనేది మనం స్ట్రిక్ట్గా అమలు జరిపితే పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతాయి, ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతే ఎట్లా మనం మరి ఈ మీమాంస ఉంది, దీని మీద మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ప్రజలు ఆయన పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఇప్పుడు మిగతా పార్టీల కంటే భిన్నంగా ఆయన ఉంటాడు ఆయన అనేది అనుకునే ఆయనకి మొదటి నుంచి కూడా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి పార్టీ అదే దీంట్లో నడుస్తుంది. అయితే ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి ఇప్పుడు సమస్యలు ఏంటంటే, ఇప్పుడు కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఫార్మస్యూటికల్ పరిశ్రమలు విపరీతమైన పొల్యూషన్ని విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల పారిశ్రామిక యాక్సిడెంట్లో 10ల కొద్దీ జనం చనిపోతున్నారు. ఇప్పుడు ఆ మధ్య ఎల్జీ పాలిమరు దాదాపుగా ఆ రోజుల్లో మనకు 84లో భోపాల్లో గ్యాస్ లీకేజ్ స్థాయిలో అక్కడ గ్యాస్ లీకేజ్ కావటం, అక్కడికి ఎంటర్ అయిన ఈవెన్ అధికారులు, కొంతమంది పోలీసులు వాళ్ళు కూడా అక్కడ స్పృహ కోల్పోవటం ఇట్లా జరిగింది. దానికి సంబంధించి కాంపెన్సేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వటము, కంపెనీ నుంచి కొంత రాలేదు, అట్లాంటి రాద్ధాంతం జరిగింది. అట్లాగే అచ్యుతాపురంలో ఈ బ్రాండెక్స్ సంబంధించిన పొల్యూషను, అట్లాగే కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించిన పొల్యూషను, వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం చూసి చూడనట్టు పోతుందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. నిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన శాసనసభలో చెప్పిన దాన్ని బట్టి కూడా ప్రభుత్వం ఉదాసీనతతో ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు పరిశ్రమలు రావాలి, ఉపాధి ఉండాలి, ఇవన్నీ కరెక్టే. కానీ ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల రేపు అంటే ఇంకోటి కూడా జరుగుద్ది. పొల్యూషన్ వల్ల మత్స్యకారుల ఉపాధి పోతుంది సముద్రంలోకి, లేదంటే నదుల్లోకి. ఈ పొల్యూషన్ అంతా విడుదల చేయటం వల్ల మత్స్య సంపద పోతుంది, మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుంది. అంతేకాదు ఇప్పుడు ఎన్ని చాలా క్యాన్సర్ కారక కెమికల్స్ని వీటిలోకి, జలవనరుల్లోకి వీళ్ళు పంపుతున్నారు. ఇప్పుడు ఈ క్రెప్స్ బయో కానీ, ఇంకా ఇతర ఆక్వాకల్చర్ అనుబంధ పరిశ్రమలు, వీటి ద్వారా కూడా చాలా పొల్యూషన్ విడుదలవుతుంది. అంతేకాదు ఇటీవల కాలంలో టీజీ వెంకటేష్ తెలుగుదేశం నాయకుడు టీజీ వెంకటేష్కి సంబంధించిన ఒక టెఫ్లాన్ పరిశ్రమ మీద చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి కర్నూలులో. ఆ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినట్టు కనిపించలేదు. అంటే మొత్తంగా కూడా ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఇప్పుడు అరికట్టడంలో ఆయన పాత్ర తీసుకోలేదనే అసంతృప్తి ఖచ్చితంగా ఆయన అభిమానులకు ఉంటుంది. అంటే ఇది రాజకీయాల్లో ఇప్పుడు కూటమి రాజకీయాలు, లేదంటే తెలుగుదేశం జనసేన సయోధ్య, లేదంటే మంత్రివర్గంలో కూటమి రాజకీయాల్లో సమతుల్యం దెబ్బతింటుంది అనేది, ఈ అంశాలన్నీ కూడా నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు ఒక సగటు రాజకీయ నాయకుడు బోండా వంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నో ఆదర్శాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే స్థాయికి వచ్చిందంటే పరిస్థితి,
అంటే సామాన్య జనంలో ఈ ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుందనేది కూడా చూసుకోవాలి. అండ్ గతంలో కూడా అమరావతి రైతుల దగ్గరికి భూములు తీసుకున్నప్పుడు కూడా ఆయన ఒక సందర్భంగా ఆయన పచ్చని పొలాల్లో ఇట్లా చేయటం, రియల్ ఎస్టేట్ డెవలప్ చేయటం మంచిదని కూడా మాట్లాడారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పెరుగన్నం తినొచ్చారు. అప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. సరే అప్పుడు అంటే ఆయన అధికారంలో లేరు. ఇప్పుడు ఆయన అధికారంలో భాగస్వామి అయ్యాడు. సంబంధిత శాఖలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని బాధ్యత వహించాల్సిన అవసరం కనపడుతుంది. ఇప్పుడు ఈ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అసలు ఈ జీడిమెట్ల, హైదరాబాద్లోని జీడిమెట్ల, సంగారెడ్డి, పటాన్ చెరువు ఏరియా నుంచి అసలు ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్కి తరలిపోవటానికి కూడా ఇక్కడ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోవటము, ఈ రసాయనాలకు సంబంధించిన వాళ్ళు అంటే వ్యర్థ రసాయనాలని ట్రీట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ పెట్టడానికి సందేహించి అంటే వాళ్ళు ఫార్మా పరిశ్రమ ఇప్పుడేమీ నష్టాల్లో నడవట్లేదు, మామూలుగా ఎడ్జ్లో నడవట్లేదు, ప్రాఫిట్స్ కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్స్లో నడుస్తున్నప్పుడు కూడా వాళ్ళు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ, ఆ పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ పెట్టట్లేదు. మొత్తం ఈ జీడిమెట్ల, ఈ పటాన్ చెరువు ఈ ప్రాంతాల్లో విపరీతంగా క్యాన్సర్ కారక కెమికల్స్ అన్నీ కూడా భూమిలోకి దిగిపోయినాయి. ఇట్లాగే అంతకుముందు ఒక క్రోమైట్స్ ఇండస్ట్రీ కూడా నల్గొండ జిల్లాలో మొత్తం పొల్యూట్ చేసింది. అంటే ఇట్లా రకరకాల పొల్యూషన్స్, వీటికి సంబంధించిన అంశాలు అవి ప్రజారోగ్యానికి, అది ఇట్స్ ఏ పబ్లిక్ హెల్త్ హజార్డ్. ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి మనకి పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి అని మనం సంకలు గుద్దుకోగానే సరికాదు. అవి ఎందుకు వస్తున్నాయి? అక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి, పర్యావరణ నిబంధనలు కఠినంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కార్బన్ బ్లాక్ పరిశ్రమ ఉంది. కార్బన్ బ్లాక్ పరిశ్రమని మొత్తంగా కూడా పశ్చిమ దేశాల్లో నిషేధించారు. ఇప్పుడు ఆ కార్బన్ బ్లాక్ పరిశ్రమ ఇండియాకి వస్తుంది. అట్లాగే మిగతా చాలా ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్స్ పరిశ్రమ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడి నుంచి ఎందుకు వాళ్ళు అక్కడ పెట్టకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఇక్కడ నిబంధనలు లూజ్గా ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఏ రకంగా ఆటలాడినా సరే సాగుతుందనే విషయం. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు, ఆయన మార్కెట్ ఎకానమీ ఇవన్నీ మాట్లాడతాడు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూటమిలో ఉండటం వల్ల ఇట్లాంటి విషయాల్లో కొంతవరకైనా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. అంటే ఈ ప్రభుత్వానికి ఉండే వాణిజ్య దృక్పథాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తారని అందరూ అనుకుంటారు. అందుకని ఇక్కడ ఉన్న పరిశ్రమలు ఏవైనా సరే రావచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు. కానీ అవి నిబంధనల ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలను కూడా ఖచ్చితంగా అమలు జరపాలి. అట్లాగే ఈ కెమికల్ ఇండస్ట్రీస్ వీటన్నిటికి కూడా ఆ వ్యర్థాలని ట్రీట్మెంట్ చేసే ప్లాంట్లను ఖచ్చితంగా ఇప్పుడు పెట్టాలని ఇన్సిస్ట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు లేదంటే సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటి టెక్నాలజీస్ని కూడా ఇప్పుడు ఈ పరిశ్రమల్లో అప్లై చేసి దాని అక్కడ సేఫ్టీకి కానీ లేదంటే పొల్యూషన్కి సంబంధించిన అంశాలు కానీ వచ్చినప్పుడు వాటిని మనం పసిగట్టే విధంగా ఇప్పుడు చేయొచ్చు. ఎట్లాంటి విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా టీజీ వెంకటేష్ పరిశ్రమకు సంబంధించి ఆ మధ్య కొంతమంది ప్రజాశాస్త్రవేత్తలు ఒక పెద్ద క్వశ్చనర్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు తయారు చేసే పాలిటెట్రా ఫ్లోరిథిలిన్ టీజీవి సార్క్ లిమిటెడ్కి అసలు దానికి ప్రొపరేటరీ హక్కులు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ రకమైన పరిశ్రమలు పెట్టాలంటే చాలా స్ట్రిక్ట్ నిబంధనలు ఉంటాయి. వాటికి సంబంధించిన వాళ్ళు ప్రొపరేటరీ అప్రూవల్ ఎక్కడి నుంచి తెచ్చారనేది కూడా సందేహాస్పదంగా ఉంది. అది ఆ పరిశ్రమ వల్ల మొత్తంగా కూడా నదులన్నీ కూడా కలుషితం అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళంతా హెచ్చరించారు. అక్కడ కొంతమంది ఉద్యమాలు కూడా చేశారు. దాన్ని అయితే తీవ్రంగా అణిచివేశారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా వ్యతిరేకంగా వచ్చింది అక్కడ, పరిశ్రమకు వ్యతిరేకంగా. అట్లాగే ప్రజల్ని ఇప్పుడు అక్కడ ప్రజలతో అధికారులు చేసిన విచారణ సందర్భంగా కూడా అక్కడ కొంతమంది హై హ్యాండెడ్గా బిహేవ్ చేశారని ఆరోపణ వచ్చింది. ఇటువంటి అంశాలపై పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిన్న కొంచెం లీనియంట్గా వ్యవహరించవచ్చు అనే రకంగా మాట్లాడటం అనేది మాత్రం ఆయన క్రెడిబిలిటీని, ఆయన కమిట్మెంట్ని తప్పనిసరిగా దెబ్బతీసే అంశం. ఈ వ్యవహారంలో మీడియా కూడా అసలు విషయాన్ని వదిలేసేసి కొసర రాజకీయాలు, సెన్సేషనల్ విషయాలకు కూడా పరిమితం కావటం, ఒక మీడియానే కాదు ఇట్లాంటి విషయాల మీద తనకు ఏదో కమిట్మెంట్ ఉందని చెప్పుకునే కొంతమంది ప్రొఫెసర్లు, యూట్యూబర్లు కూడా ఈ విషయం మీద ఏదో సాధారణ రాజకీయాలు చర్చించి వదిలేయటం అనేది దురదృష్టకరం.